ఓం నమ శివాయ. ఓం శ్రీ లలితాదేవ్యే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శివానందలహరి 53వ శ్లోకం. ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రకలాపీనతానుగ్రాహి ప్రణవోపదేశనినదై కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటం తం ముదాం వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. ఈశ్వరుని శిఖి అని సంబోధించారు ఆచార్యుల వారు. శిఖి అంటే కేకి అంటే మయూరము అని కూడా అర్థం అవుతుంది. శిఖి అంటే ఈశ్వరుడు జటాజుటము అని అర్థం అన్నమాట. ఆకాశేన శిఖి అంటే ఆకాశమే ఈశ్వరుని జటాజుటము అంటే వ్యోమకేశవుడు. వ్యోమకేశవుడిని ఈశ్వరుని వ్యోమకేశవుడు అని కూడా పిలుస్తాం. సమస్త ఫణినాం నేత్రాకలాపి అన్ని సర్పములకు నాయకుడైనటువంటి వాడైనటువంటి వాసుకి అనేటువంటి పాముని ఆభరణంగా ధరించినవాడు. అందుకని అన్ని పాముల్లోకి శ్రేష్టమైనటువంటిది అధినాయకుడు ఎవరు? వాసుకి. ఆయన్నే మెడలో ధరించాడు. స్వామి, నిన్ను భక్తితో కొలిచేవారిని, నమ్రత కలిగిన వారిని అనుగ్రహించేటువంటి వాడా ఓ శివ. ఓంకార నినాదాలకు కేకధ్వనులకు కేకి అనే నామధేయం పొందినవాడా అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఎక్కువగా శబ్దాలు గనక చేస్తూ ఉంటే ఆ కేకధ్వనులకు అందువలన ఆయనకి కేకి అనే నామధేయం వచ్చింది. ఆయన ఈశ్వరుడికి అలా గనక శబ్దం చేస్తే ఓం ఓం అనేటువంటి ఓంకారాన్ని గనక మనం శబ్దం చేస్తే ఆయనకి చాలా ఇష్టం. అది దాన్ని కేకి అనేటువంటి నామధేయం వచ్చింది. ఆ విధంగా అయితే ఆయనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఓ నటరాజా, ఆ సంతోషంలో నాట్యం చేసేవాడు. అందుకని నటరాజుడయ్యాడు. ఏం చూస్తే నీకు సంతోషం? ఆ విధంగా నాట్యం చెయ్యాలి అంటే మేము ఓం 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 అని పలికి నిన్ను నాట్యం చేయించాలి అంటే నువ్వు ఏదైనా చూడాలి. అది ఏం చూస్తే నీకు అలాంటి నాట్యం వస్తుంది? శ్యామాం శైల సముద్భవం నల్లని వర్ణం గల పర్వతరాజపుత్రి పార్వతీదేవిని చూస్తే, ఆ జగన్మాతని చూస్తే ఆ సంతోషంలో నువ్వు నాట్యం చేస్తావు. అప్పుడు కేకి అవుతావు అంటే మయూరం అవుతావు నువ్వు. ఆమె మయూరి అవుతుంది. నెమలి నల్లగా మారిన మేఘాన్ని చూసి నాట్యం చేసినట్లే నల్లగా ఉండేటువంటి ప్రకృతి మాత అయిన పార్వతిని చూస్తే నువ్వు నాట్యం చేసేస్తావు శివ. నీకున్నటువంటి ఇది నేను కనిపెట్టానయ్యా అన్నట్టుగా అన్నారన్నమాట ఆచార్యుల వారు. దేవాంతోపవనే అంటే వేదాంతోపవనే. వేదాంతోపవని అంటే వేదాలు ఉండేటువంటి వనంలో రసికరాజులాగా విహరిస్తావు అంటే వేదాంతాలంటే ఆయనకి చాలా ఇష్టం. వేదం అంటేనే వేదంలోనే ఉన్నాడు ఈశ్వరుడు. అందుకనే అది ఎంతో ఇష్టమైనటువంటిది. అందులో నువ్వు విహరిస్తావు. ఎట్లా? మళ్ళీ రసికరాజులాగా. రసికత నీలకంఠం భజే అంటే అంత రసికత్వంతో ఉంటావు నీలకంఠుడా అని చెప్తూ అనే వేదాంతవనంలో విహారం చేయడంలో రసికుడివి. అందులోనూ అమ్మ పార్వతితో రసికుడివై క్రీడించగల ఓ నీలకంఠేశ్వర, నిన్ను నే భజిస్తున్నాను, సదా నీ సేవలోనే ఉంటాను అని చెప్పారనమాట. ఈయన చివరిలో వేదాంతోపవనే విహార రసికం తం నీలకంఠం భజే. అటువంటి నీలకంఠుణ్ణి మేము భజిస్తాము, మేము పూజ చేస్తాము, మేము ఆయన ఆశీర్వాదానికి మేము వచ్చి ఉన్నాము అని మనము చెప్పుకుందాము. ఓం వ్యోమకేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.